చనిపోతేనే దానిలో వేరు బయటకు వస్తుంది. అవునా కదా? విత్తనపు పైన పొర చనిపోతేనే, విత్తనపు పై పొర ఎండిపోతేనే దాంట్లో మొలక అనేది ఏమొస్తుంది, చిగురు అనేది బయటకు వస్తుంది. హల్లెలూయా. ఇది ఎందుకు ఈరోజు మీకు నేను చెప్తున్నానంటే, అజాజియల్ అనే ఒక దురాత్మ, విడిచిపెట్టబడే అనే ఒక దురాత్మ ఏం చేస్తుంటే ఇవ్వనీకుండా చేస్తుంది. అది ఇవ్వనీకపోవటం వల్ల ఏమవుతుందంటే నీ జీవితంలో అది యజమాయిషి చేస్తుంది. అజాజియల్ అనే ఒక దురాత్మ విడిచిపెట్టుట అను 10వ వచనం అంటే దాని వలన ప్రాయశ్చితం కలుగునట్లు దాని అరణ్యంలో విడిచిపెట్టుటకై యెహోవా సన్నిధిని దాని ప్రాణముతోనే ఉంచవలెను. హల్లెలూయా. ప్రాణముతో ఉంచవలను, విడిచిపెట్టుట అనున్నది. ఎవరికంట విడిచిపెట్టుట? అజాజియల్. ఇదేముంది? అజాజియల్. తెలుగులో అజాజియల్ ఉన్నది. చూడండి, ఈ అజాజియల్ ఎవరనంటే లూసిఫర్ లాంటి అనమాట. వీడు పడిపోయిన దూత. అర్థమవుతుందని అర్థం చేసుకోండి. ఇప్పటి నుంచి నేను చెప్పింది అర్థం చేసుకోండి. నీ అర్పణ బలమైన ప్రభావం చూపిస్తుంది. ఓకేనా? నీ అర్పణ బలమైన ప్రభావం చూపిస్తుంది. కానీ మన అర్పణలు ఎన్నోసార్లు దేవుడికి ఇస్తున్నాం, కానీ బలమైన ప్రభావం చూపించట్లేదు. ఆ మాట మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు నా దగ్గర 500 ఉన్నది. ఇది ఇప్పుడు ఈ 500 విషయము, ఈ 500 ఉన్నది ఒక పక్క, నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి అనుకోండి. ఓకే, ఇప్పుడు నేను దేవుడికి ఏది ఇస్తే బాగుంటుంది అనుకుంటా. నేను శారీరకంగా ఆలోచించాను. శారీరకంగా చెప్పండి, 100 రూపాయలు ఉంది నా దగ్గర, 500 ఉన్నది. శారీరకంగా ఏం ఆలోచిస్తుంది? 100 రూపాయలు ఇచ్చేద్దాము, 500 నాకు అనుకుంటావు. అర్థమైందా? 500 నాకు అనుకుంటావు, 100 రూపాయలు తెలుసు. ఇప్పుడు నువ్వు 100 రూపాయలు ఇవ్వటంలో నల్లకొట్టబడ్డావా, ఇరగొట్టబడ్డావా, నలపబడుతున్నావా? అంటే అంత ఫరక్ పడదు నీకు 100 రూపాయలు ఇవ్వటంలో దేవుడికి. మాట మీకు అర్థమైందా? 100 రూపాయలు దేవుడికి ఇవ్వటంలో నీకు అంత అనిపించదు, ఏం కాదులే అనుకుంటావు. 500 విషయం వచ్చేసరికి ఏమైపోతావు? ఒత్తబడుతుంటావు లోపల. అర్థమైందా? నలపబడుతుంటావు. 100 ఆలోచనలు నీలో వస్తుంటాయి. అర్థమైందా? ఇది ఇచ్చేస్తే ఎట్లా, ఇది ఇచ్చేస్తే ఎట్లా, ఇది ఇచ్చేస్తే నేను ఎలా గడుస్తాను, ఇది ఇవ్వటం వల్ల నేను నా జీవితం అనుకున్న పనులు కొన్ని ఆగిపోతాయి కదా, ఈ నెలకి ఏమైపోతుంది అని అనేకమైన ఆలోచనలు వస్తాయి. అప్పుడు అజాజియల్ ఏం చేస్తాడు తెలుసా? నీ మనసులో దేవుడికి ఎటువంటి కానుక కావాలంట? ఇది శ్రేష్టమైంది ఉండాలా, సావటానికి సిద్ధమై ఉండాలి, త్యాగానికి సిద్ధమై ఉండాలా. హల్లెలూయా. మనమందరం దేవుడికి ఇచ్చే కానుక ఎలా ఉంటుంది తెలుసా? త్యాగం చేసే కానుక ఉండదు. పర్వాలేదులే ఇచ్చే కానుక ఉంటుంది. పర్వాలేదులే ఇచ్చే కానుక ఆ ప్రభావము, ఆ అసరు, ఆ శక్తి చూపిదు. అర్థమవుతుందండి? ఏ అర్పణ అంగీకరించబడుతుంది అంటే నీ విత్తనము సావటానికి, త్యాగానికి, బలి అవ్వటానికి సిద్ధమై ఉండాలి. హల్లెలూయా.